స్వాగతం. నేను మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. 4 అద్భుతంగా రామోజీ ఫిల్మ్ సిటీ నిలిచిందన్న సీఎం రేవంత్ రెడ్డి. రామోజీరావు అనేది పేరు కాదు, ఒక బ్రాండ్. ఒక వ్యక్తి వివిధ రంగాల్లో రాణించడం చాలా అరుదు అని రామోజీ ఎక్స్టెన్షన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రసంగించిన సీఎం రేవంత్. పర్యాటక, టెక్స్టైల్ రంగాల వారికి ముఖ్య శిక్షణ కేంద్రంగా మారిన పెడన కలంకారీ తయారీ విధానాలను తెలుసుకునేందుకు దేశం నలుమూలల నుంచి విచ్చేస్తున్న పర్యాటక బృందాలు. నేడు కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో శివాలయాలకు భారీగా బారులు తీరిన భక్తులు. చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ తర్వాత తెలంగాణకు 4 అద్భుతంగా రామోజీ ఫిల్మ్ సిటీ నిలిచిందని సీఎం రేవంత్ అన్నారు. రామోజీరావు అనేది పేరు కాదు, ఒక బ్రాండ్. ఒకే వ్యక్తి వివిధ రంగాల్లో రాణించడం చాలా అరుదు అని రామోజీ ఎక్స్టెన్షన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రసంగించారు. రామోజీ ప్రజల పక్షాన పోరాడిన యోధుడు అని, నమ్మిన సిద్ధాంతాల కోసం దేనికైనా వదులుకునేవారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అంటే ఒక 4 వండర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి వరుసలో చార్మినార్, రెండవ వరుసలో గోల్కొండ, మూడవ వరుసలో హైటెక్ సిటీ, 4th వండర్ కింద రామోజీ ఫిలిం సిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపును తీసుకొచ్చింది. ఆనాడు తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులతో మొదలై ఈనాడు ఆస్కార్ అవార్డులకి ఎదిగింది అని అంటే ఈ ప్రాంతంలో కట్టిన స్టూడియోలే కాదు, రామోజీ ఫిలిం సిటీ కూడా ఎంతో తోడ్పాటును అందించింది. అందుకే నేను చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది, టాలీవుడ్, బాలీవుడ్ కోసం కాదు, హాలీవుడ్ కూడా ఈ రాష్ట్రానికి, నగరానికి, రామోజీ ఫిలిం సిటీకి రావాలి. స్క్రిప్ట్తో వస్తే ప్రింట్తో వెళ్ళాలి అని రామోజీ గారు ఏదైతే ఆలోచనతో ఈ రామోజీ ఫిలిం సిటీని వారు ప్రారంభించినరో, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పెడన కలంకారీ పరిశ్రమ ఇప్పుడు పర్యాటక, టెక్స్టైల్ రంగాల వారికి ముఖ్య శిక్షణ కేంద్రంగా మారింది. ఈ అద్భుతమైన కలంకారీ కళ మూలాలను, తయారీ విధానాన్ని తెలుసుకునేందుకు దేశం నలుమూలల నుంచి బృందాలు ఇక్కడ పర్యటిస్తున్నాయి. పరిశ్రమ నిర్వాహకులు కలంకారీ వస్త్రాల తయారీ, సహజ వర్ణాల వినియోగం, దశలవారీ ప్రాసెసింగ్, అచ్చు నమూనాల ఎంపిక వంటి అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. Or red. We'll play around with 3 colors today: black, red and the beige, which is our base color. Because anything else, any other color that you use will need a washing. So you will use red and then, can we use red and then black? No, black has to be outlined. Black has to be outlined, so and the first step red is black, which is the outline, and on that we'll use red. Okay, so decide the design once. Everyone gets one chance in their scarf. If there is a mistake, we can't again start from scratch. So keep in mind your design and then play with it. And it's okay if there's a mistake. It's fine. Yeah. We will complete and we will complete it and we will courier it to you. हम लोग को कोई सिखाना चाहिए. है ना, मास्टर जी है. वाओ, नाइस. You can keep your nobody will take it. You can hang it. Your phone, your और बाद में ये भी अच्छा है. ये अच्छा है. This and this can be. और ये बॉर्डर के लिए अच्छा है ना? बॉर्डर के लिए करेंगे. सो नीचे का पहले नहीं, ये बॉटल है लाइन का. इतना छोटा बॉर्डर, देखो बड़ा बॉर्डर में अच्छा दिखेगा. आराम से Or 2 ladies can do on this table. 2 people who want to do that. నేడు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కృష్ణా జిల్లాలో శివాలయాలకు భక్తులు భారీగా తరలి వెళ్లనున్నారు. పూజలకు అవసరమైన చామంతి పూలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా 80 నుండి 100 రూపాయలు ఉన్న చామంతి ధరలు కొన్ని చోట్ల 200 నుంచి 250 వరకు పెరిగాయి. ధరలు పెరిగినా భక్తులు మాత్రం కొనుగోలుకు వెనకాడటం లేదు.
కంచిచర్ల ఎంగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ప్రేమ పేరుతో 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను కంచిచర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఈ రోజు అనగా 15/11/2022 తేదీన మాకు ఒక రిపోర్ట్ వచ్చిందండి. ఆ రిపోర్ట్ ఏంటంటే కంచిచర్ల మండలానికి చెందిన ఒక బాలిక వయసు 17 సంవత్సరాలు కలిగినటువంటి బాలికను మా కంచిచర్ల గ్రామం ఇందిరా కాలనీలో నివాసం ఉండే ఉత్తర శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఆమెను మోసం చేసి గర్భవతం చేసిన ఘటనపై మాకు బాలిక తల్లి రిపోర్ట్ ఇచ్చింది. ఈ విషయం మేము ఫోక్సో కేసు నమోదు చేసి కేసు రిజిస్టర్ చేశాము. ఇది తదుపరి దర్యాప్తు ఏసీపీ గారు చేస్తాం. వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉంది సార్? ఎన్ని రోజులు? సుమారు 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉందండి వాళ్ళకి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం వల్లేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయని సీఎం చంద్రబాబు అన్నారు. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థకు చేరామన్నారు. వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో 3వ, 2038 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతోందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నదే లక్ష్యమని అన్నారు. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దాన్ని గాడిన పెడుతోందని తెలిపారు. It is a great privilege to be at an event being hosted by the Andhra Pradesh High Court Advocates Association and graced by none other than the Chief Justice of India. We are in Amaravati. I am very happy to notice he came from Amaravati. Both are synonymous for historical. All people in India believe Amaravati is the angel's capital. So always His Excellency Honorable CJ during his career have seen very simple, humble, down to earth, while discharging his duties is always upright. Even we have delayed our meeting for 2 minutes. Reason is he wanted to maintain equality. People will say equality. He is practicing equality. That is how we can understand his philosophy. I really appreciate him. I have seen so many judges, honorable judges, and also CJs in respect to times. But I have seen new human being in Gavaiji. That is where I am admiring him. That is how he is conducting. If you see his track record, from the beginning, with a impeachable record, భారత రాజ్యాంగానికి 75 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం గొప్పదనం గురించి మాట్లాడే అవకాశం తనకు రావటం గొప్ప విషయమని పేర్కొన్నారు. తన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి అని తెలిపారు. తన న్యాయవాద ప్రస్థానం అమరావతిలో ప్రారంభమైందని ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సీకే కన్వెన్షన్ లో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు అడ్వకేట్ జనరల్ దమ్మల్పాటి శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్
ఇన్స్టిట్యూషన్ ఎట్ 75 years అనే అంశంపై సుప్రీంకోర్టు సీజే జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయ్యాక తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతికి వచ్చానని చెప్పారు. మహారాష్ట్రలోని అమరావతి ఇంద్రపురిగా పిలుస్తారని, ఏపీలోని ఇక్కడ అమరావతి సైతం ఇంద్రుడు తిరిగిన నేలగా ప్రసిద్ధి చెందిందని అభివర్ణించారు. భారత పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా రాజ్యాంగం రక్షణ కల్పించిందని ఉద్ఘాటించారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని వివరించారు. సామాజిక ఆర్థిక సమానత్వం సాధనే లక్ష్యంగా రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారని వివరించారు. మహిళా సాధికారత సాధనే లక్ష్యంగా మహిళలకు సమాన అవకాశాలు రాజ్యాంగంలో కల్పించారని పేర్కొన్నారు. రాజ్యాంగం గత 75 ఏళ్లలో అనేక రంగాలలో రిజర్వేషన్లు వర్తింపచేసిందని, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లోనూ చట్టం చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ ఉండాలనేది తమ అభిప్రాయమన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, మహిళలకు సమానత్వం ఉండాలనేది సుప్రీంకోర్టు విధానమన్నారు. న్యాయ రంగంలో మహిళలు చాలా బాగా రాణిస్తున్నారని జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. It's a matter of great pleasure for me to be here to speak with you on the successful journey of the Indian Constitution for last 75 years. It's a matter of great coincidence that after I took oath as the 52nd Chief Justice of India, the first function that I attended was at my native place, Amaravati, and it was graced by my esteemed senior colleague and one of the greatest sons of the Andhra Pradesh, Chief Justice Ramna, who without being invited was kind enough to come all the way to Amaravati to bless me. And now, before I end my journey as the Chief Justice of India, in a couple of days, the last function that I am attending is again at Amaravati. So, the journey which begins at Amaravati will be ending at Amaravati. Both the Amaravatis have a great historical significance. Our Amaravati in Maharashtra is known as Indrapuri, the land of Indra, and similarly I think the Indrapuri here is also, Amaravati here is also known as the land of Indra. I am really grateful to the Honorable Chief Minister, the Honorable Chief Justice of the High Court, and the members of the association, the President of the association, for inviting me and giving me an opportunity to speak with you on the 75-year journey of the Indian Constitution. నగరాల అభివృద్ధి సంక్షేమంతో పాటు వారి అభ్యున్నతికి కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. వన సమారాధనలు ఐక్యతకు చిహ్నాలని ఆయన అభిప్రాయపడ్డారు. కార్తీక మాసంలో చేసే పూజా కార్యక్రమాల వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందన్నారు. ప్రజలందరూ ఒక చోట కలిసి భోజనం చేయటం ఐక్యతకు చిహ్నమని శివనాథ్ వ్యాఖ్యానించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో జక్కంపూడి పాముల కాలువ దగ్గర నగరవనం అటవీ శాఖ పార్క్ ప్రాంగణంలో వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం నాయకులు ఎంపీ కేశినేని శివనాథ్ కు ఘన స్వాగతం పలికారు. అలాగే ఎంపీ కేశినేని శివనాథ్ ను సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నగరాల వన సమారాధనలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నగరాల అభివృద్ధి సంక్షేమంతో పాటు వారి అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బెనర్జీ, ప్రధాన కార్యదర్శి వి శ్రవణ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం అధ్యక్షుడు గూడెల మణికంఠ, సంఘం నాయకులు రాయన అరుణ్ కుమార్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం బోర్డు మెంబర్ సుకాసి సరిత, ఏపీ నగరాల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్లు సుకాసి కిరణ్, వేవర సాయి సుధాకర్, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ, చిట్టినగర్ దేవస్థానం సభ్యులు, ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ నగరంలో నగరాల కులస్తుల విజయవాడ అభివృద్ధిలో వాళ్ళ ముఖ్య భూమిక పోషించిన కులస్తులు నగరాలు. నిజం చూస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ విజయ డైరీ కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకి స్థలాలు ఉచితంగా ఇచ్చినటువంటి కులం నగరస్తుల కులం. కాబట్టి వారికి ఎటువంటి అభివృద్ధి కానీ ఎటువంటి కార్యక్రమాలు చేసినా నేను వారితో పాటు ఉండి వారి యొక్క అభ్యున్నతికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఇవాళ మొట్టమొదటిగా ఈ కార్తీక వన సమారాధన నగరాల దగ్గరికి వచ్చి ప్రారంభిస్తున్నందుకు తప్పకుండా వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు కార్తీక మాసం 4వ రోజు 4వ వారం. మరి అందరికీ నగరాల కులస్తులందరూ కూడా ఈ రాష్ట్రంలోని జిల్లాలోనూ మరి భారతదేశంలో కాకుండా ఇతర దేశంలో నగరాలందరూ కూడా మా దేవస్థానం కమిటీ తరఫున ధన్యవాదాలు. ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు ఎంతో పండగ చేసుకున్న దినం. ఈరోజు మనకి దేవస్థానానికి 5 సంవత్సరాలు ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు కేశవం చిన్ని గారు, అలాగే మన శాసనసభ్యులు సుజనా చౌదరి గారు, వారందరూ కూడా మరి 5 సంవత్సరాల నగరాలే మమ్మల్ని గెలిపించిన వ్యక్తులు. మరి నగరాలు లేకపోతే నిజంగా మీ స్థాయికి వచ్చేవాళ్ళం కాదని చెప్పిన ఇద్దరు మహానుభావులు పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్యే సభ్యులు కానీ, అలాగే రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు కూడా నగరాలతో మాకున్న సన్నిహిత సంబంధం కానీ మా మామయ్య గారితో ఉన్న సన్నిహిత సంబంధంతో కానీ పాప చేయగానే 5 సంవత్సరాలు మాకు మళ్ళీ తిరిగి మా పరిపాలన మాకు అందించేటట్టుగా చేసిన మహానుభావులు. సుదినం మీకు అందరికీ కూడా ఈరోజు మనకి ఎంపీ గారు ఇక్కడ మేము ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. మరి కేశవ చిన్ని గారు స్వయంగా వారు మా హనుమంతరావు గారు, పిల్లా శ్రీను గారు వారిని రిక్వెస్ట్ చేయగానే మనకు 5 సంవత్సరాలు ఎగ్జామ్షన్ ఇప్పించినందుకు మా గుడికి కళ్యాణంలోనికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ గత 100 ఏళ్ల నుంచి పైబడి ఆ గుడిని నగరాల సామాజిక వర్గాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళే అన్ని రకాలుగా డొనేషన్స్ ఇచ్చి ఆ గుడిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ గుడి శాశ్వతంగా నగరాలకే ఉండేటట్లుగా శాశ్వతమైన ఎగ్జామ్షన్ కూడా భవిష్యత్తులో రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఈరోజు యువజన సంఘం వాళ్ళు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ వనభోజన కార్యక్రమానికి. ఈ కార్యక్రమానికి ఎంపీ గారు రావడం, దాంట్లో మేము కూడా పాల్గొనడం, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం, 5 సంవత్సరాలు మాకు ఎగ్జామ్షన్ ఇచ్చినందుకు అందుకు కృషి చేసినటువంటి కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలని కలుపుకుంటూ నగరాల పండగని జరుపుకోవడం చాలా సంతోషకర విషయం. అదే మాదిరిగా ఈరోజు మా యొక్క గుడికి ఎగ్జామ్స్ ఇప్పించినటువంటి పార్లమెంటు సభ్యులు, అట్లాగే మా కమ్యూనిటీతో అనుబంధం ఉన్న వ్యక్తి కేశవ చిట్టి గారు ఎగ్జామ్స్ ఇప్పించడం చాలా సంతోషకర విషయం అని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. మన నగర సోదరులందరూ, మన కుటుంబ సభ్యులందరికీ కార్తీక వన సమారాధన శుభాకాంక్షలు. మన నగరాల కుటుంబ సభ్యులందరూ తమ్ముళ్ళు చక్కగా అందరిని పెద్దవాళ్ళందరినీ కలుపుకొని రాత్రింబోలు కష్టపడి సామాన్య విషయం కాదు ఈ ప్రోగ్రాం చేయడం అనేది. ప్రతి మన సంఘాల ప్రతినిధులందరినీ కలుపుకొని అందరినీ రప్పించి ఒక వేదిక మీద ఎంపీ గారు వచ్చేటప్పటికి మా బలం ఇది, మేమంతా ఐక్యతగా ఉంటాము అని వాళ్ళు మనకంటే చిన్నపిల్లలైనా చక్కగా ఈ కార్యక్రమాన్ని చూపించి ఎంపీ గారి దగ్గర ఇంకా ఎంపీ గారు మనకి ఇంకా పదవులు ఇప్పించడానికి కానీ అన్నిటికీ వీళ్ళందరూ ఒకే స్టేజ్ మీద ఉంటారు, వీళ్ళు ఐక్యతగా ఉంటారు. ఈ కులము మేము పశ్చిమ నియోజకవర్గంలో ఐక్యతగా ఉంటుంది, ఏది చేయాలన్నా వీళ్ళే చేస్తారు, ఆయన నోటితో ఆయనే చెప్పారు. అలాగే నగరాల సంఘం ప్రెసిడెంట్ నేను బివేస్ పాత్రుడు గారు కాంచి ఇప్పుడు వరకు కూడా బీసీ తెచ్చినా, చిట్టి గారి విగ్రహం తెచ్చినా ఇంచుమించు మేము ఒక 80 లక్షల రూపాయలు మా జేబులో డబ్బులతోనే సిటీ మధ్యలో ఏపీ నగరాల సంఘం ఆఫీస్ ఉంది, అక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళు వచ్చి అన్నీ చేస్తూ ఉంటారు. ఈరోజు కార్తీక మాస సమారాధనని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం అందరినీ నగరాల కులలో ఉన్న అందరినీ కలిపి ఈ సమావేశం ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అయిన మాకు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి అందరూ కలిసి మంచి కార్యక్రమం చేద్దామనే ఉద్దేశం చేశారు. వాళ్ళకి మా ప్రోత్సాహం ఇవ్వడం అయింది. అలాగే ఈ సందర్భంగా తెలియజేయండి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ఈ నగరాల్లోకి చాలా ఎప్పటి నుంచో సేవ చేసుకుంటూ వస్తుంది. కార్తీక
వన సమారాధనలో సమాజ సమైక్యత, మానవ సంబంధాలు పెంపొందించడానికి దోహదపడతాయని ఎంపీ కేసీఆర్ శివనాథ్ అన్నారు. ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. విజయవాడ నాగవంశం సంఘం ఆధ్వర్యంలో కొత్తూరు తాడేపల్లిలోని బుద్ధ వెంకన్న తోటలో ఆదివారం వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, రాష్ట్ర నూర్భాష దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, రాష్ట్ర నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కు విజయవాడ నాగవంశం సంఘం నాయకులు ఘన స్వాగతం పలకటంతో పాటు గజమాలతో సత్కరించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందన్నారు. పిల్లలకు చిన్నతనం నుంచే సాంప్రదాయాలు, విలువలు నేర్పించడంతో పాటు ప్రకృతి గొప్పతనం, ప్రకృతి పరిరక్షణ అవగాహన కల్పించాలన్నారు. నాగవంశీయుల సంక్షేమం, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ఎరుబోతు రామారావు, సాలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ జాడ ఈశ్వర్రావు, రాష్ట్ర నాగవంశం సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్లు గాడు అప్పలనాయుడు, మొకరా ఆదిబాబు, నాగవంశ సాధికారత సభ్యులు మధ్యల వైకుంఠరావులతో పాటు విజయవాడ నాగవంశం సంఘం సభ్యులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో హిందూ సాంప్రదాయం ప్రకారం అందరూ వన సమారాధన చేసుకోవటం ఆనవాయితీ. అది ఏ విధంగా చేసుకున్నా ఎక్కువ మంది కూడి ఒక చోట ఒకళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని ఒకళ్ళ ఆనందంలో పాలు పంచుకునే విధంగా, అందరూ ఒకరికొకళ్ళు సహాయం చేసుకునే విధంగా మెలగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో ఇవాళ నాగవంశీయులు అనేక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం బాధ్యత తీసుకొని ఇక్కడ ప్రత్యేకంగా ఎర్రబోతు రమణ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరుగుతోంది. ఈ రోజు మరి ఆయన కార్పొరేషన్ చైర్మన్గా, ఆయన నాగవంశీయుల కార్పొరేషన్ చైర్మన్గా అయినందుకు ఆయన ప్రధాన బాధ్యత తీసుకుని ఇతర రాష్ట్రాల నుంచి కూడా నాగవంశీ సోదరుమణిని పిలిచి మరి ఘనంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం నెరవేరే విధంగా కుటుంబాలు ఇక్కడికి చేరి సుమారు 5,000 మందికి పైగా చేరి ఇక్కడ చక్కటి ఈ రోజుని ఆనందమైన రోజుగా వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం గుర్తుండి మరలా వచ్చే వన సమారాధన వరకు కూడా ఇది గుర్తుండేగా ఎవరు మరవలేని విధంగా చక్కటి ప్రేమ అభిమానాలతో చేసుకున్న వారికి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజున కార్తీక వన సమారాధనలో భాగంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారి తోటలో నాగవంశ సోదరులు సోదరిమణులందరూ కూడా కార్తీక వనమాసంలో వనభోజనాలు ఏర్పాటు చేయడం గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నా. ఈ సంవత్సరం నేను చైర్మన్గా అయ్యాను. ఈ చైర్మన్ అయినప్పుడు ఇంకా ఘనంగా చేయాలని చెప్పేసి కూడా మరి భావించి అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా విజయవాడ కృష్ణా జిల్లాకి చెప్పేవాళ్ళం. ఈరోజు నా రాష్ట్రం నలుమూల నుంచి అలానే తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా పిలిచి వనసమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. దీంట్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మా అన్నగారు బోండా ఉమామేశ్వర గారు, పెద్దలు కేశినేని శివనాథ్ సిన్ని గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, సుజనా చౌదరి గారు, కొల్లు రవీంద్ర గారు, బీసీ మినిస్టర్ అయినటువంటి సబితా గారి సహకారంతో మా నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ సహకారం తీసుకొని ఈ సమస్యల పరిష్కార దిశగా నేను కార్యక్రమం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మా వాళ్ళందరికీ కూడా నేను తెలియజేశాను. దాంట్లో భాగంగా ఒక కమ్యూనిటీకే వనభోజనాలు అన్నది పొలిటికల్ లీడర్కే కరెక్ట్ కాదు కనుక నా చుట్టూ ఉన్నటువంటి బీసీ వర్గాలు
లో ఉన్నటువంటి 143 కులస్తులందరినీ కూడా కలుపుకుంటూ వారితో ప్రయాణం చేస్తూ ఈ చైర్మన్గా ఇచ్చినటువంటి పదవికి మరి నేను న్యాయం చేసి వారికి ఆదుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. అన్ని సమస్యలు నా ఒక్కడికే తెలుసని కాకుండా నాకంటే ఉన్న పెద్దలు, ఇతర జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరి సలహాలు కూడా తీసుకుంటాను. రాబోయే తొందరలోనే ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ ప్రథమ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి సమస్యలు దశల వారీగా హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్య మరి రద్దు చేస్తారు, ఓసీలోకి వెళ్ళిపోయారు, వాళ్ళని బీసీలో కలపాలని, అలానే అమరావతిలో మా కమ్యూనిటీకి స్థలాన్ని కేటాయించాలని, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మరి కమ్యూనిటీలు నిర్మాణం చేయాలని, మరి బీసీ వర్గాలకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బీసీలో రుణాలు ఇవ్వాలని, వారి సమస్యల పరిష్కార దిశగా నేను అడుగులేస్తానని చెప్పి మీడియా మిత్రుల ద్వారా, పత్రికా విలేకరుల సహకారం తీసుకొని, పెద్దల సహకారం తీసుకొని ముందుకు వెళ్తూ ఈ పదవికి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా వారందరి సమక్షంలో నేను విజ్ఞప్తి చేశాను. దాన్ని నేను కట్టుబడి ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. దివంగత నేత వంగవీటి మోహన్ రంగ ఆశయ సాధన కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తాను ఈ రోజు నుండి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నానని వంగవీటి మోహన్ రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ స్పష్టం చేశారు. రాధారంగ మిత్ర మండలి సభ్యులు, పెద్దలు సూచన సలహాల మేరతో తాను భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతాననేది స్పష్టం చేస్తానన్నారు. రాధాకృష్ణ గారు ఒక 81 జయంతి. ఆయన మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగ గారికి ప్రియమైన అన్నగారు కాబట్టి ఈ రోజున పాలకొల్లో కాపు వనభోజనాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నేను రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవడం జరుగుతుంది. అలాగే రంగా గారి అభిమానులు కూడా కలవడం జరుగుతుంది. సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నానండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా అడగండి. ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి. ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు వనభోజనాలు. ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము, రంగా గారి అభిమానులు కలవటము, ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను. అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంథెన్ చేయాలనేది నా కోరిక. ఎప్పటి నుంచో వంగవీటి మోహన్ రంగ మొత్తం ఫ్యామిలీ అంటే అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు రాధా గారు ఎలా ఉన్నారు కాబట్టి మీరు కూడా వస్తే ఆ ఫుల్ఫిల్ అయిపోతుంది అనేది చాలా మంది. తప్పకుండా అండి, నేను అన్నట్టు రాధారంగ మిత్రమండలి పెద్దలతో సలహా సూచనలు చేస్తాను. వాళ్ళు ఏదని అంటే దాని ప్రకారం నేను తప్పకుండా అదే బాటలో దిశగా నేను ప్రయత్నిస్తాను. నేను అలాంటి ఇప్పుడు ఇంకా డెసిషన్ అనేది తీసుకోలేదు. ఏదన్నా ఒకటండి, మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే. ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్ళటం, పేద ప్రజలకు, బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము, వాళ్ళకి అండగా ఉండటం అనేది దేశవ్యాప్తంగా ఉన్న 19 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఆందోళనగా ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా అన్నారు. ఏపీలో పార్లమెంట్ లో చంద్రబాబు, జగన్ల వల్ల మాత్రమే మోడీ ఉన్నారన్నారు. లెఫ్ట్ పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రధాన సమస్యగా మారిందన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇండియా బ్లాక్ తమ లోపాలను బేరీజ్ వేసుకోవాలని రాజా సూచించారు. రాజ్యాంగానికి ఆర్ఎస్ఎస్ తో హాని పొంచి ఉందని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
విజయవాడలో సిపిఐ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశానికి విచ్చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ద ప్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 19 రాష్ట్రాలలో ఎన్డీఏ రావటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర అసలు లేదని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పుడు చాలా యాక్టివ్గా మారిందన్నారు. ఆర్ఎస్ఎస్ మన రాజ్యాంగాన్ని, త్రివర్ణ పతాకాన్ని అంగీకరించలేదని, ఆ సంస్థది ఒక మతతత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. రూపాయి విలువ పడిపోతే ఇక భారత ఆర్థిక పరిస్థితి బాగున్నట్టు ఎలా చెప్తారని ప్రశ్నించారు. భారతదేశాన్ని కట్టడి చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఎవరిని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం అయ్యేలా ఉందని ఆయన ఆరోపించారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. బర్త్ సర్టిఫికేట్ లాంటివి గత రోజుల్లో లేవని, వాటిని అడ్డం పెట్టుకుని లక్షల్లో ఓట్లు తగ్గించారన్నారు. బీహార్లో కొత్త ప్రభుత్వం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలన్నారు. బీహార్లో ఎన్డీఏ గెలుపును ఇండియా బ్లాక్ పార్టీలకు నిరాశ కలిగించిందన్నారు. అలాగే రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తమిళనాడు లెఫ్ట్ పార్టీలు అన్ని ఒక మాట మీద పనిచేయాలని కోరారు. లెఫ్ట్ పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తేనే బీజేపీపై పోటీ చేయగలమని రాజా అభిప్రాయపడ్డారు. Friends, you all know our country is passing through a very, very critical period in its history. Ever since BJP came to power, capturing the union government, the RSS has become very aggressive. In fact, RSS was formed in the year 1925. Our party was also formed in the year 1925. That way, our party CPI stood in the forefront of the freedom struggle. In fact, I can be proud to say our party was the first to give the call for complete independence, Purna Swaraj. It was our party which gave that call. Our party stood in the front line in fighting colonial rule, British colonial rule, French colonial rule, Portuguese colonial rule. Whereas RSS never had any role in the freedom movement. You can ask any historian. It is not that a communist telling you. You ask any historian. ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై అనేక అనుమానాలున్నాయని, బీహార్ లో ఓటర్ లిస్ట్ సమగ్ర సవరణ పూర్తయిన తర్వాత కొత్తగా ఓట్లు ఎలా చేరుస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం ఒక మనిషి ఒకే ఓటుకు విలువ. బీహార్ నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారు పెద్ద ఎత్తున ఓట్లు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణపై సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థ ప్రముఖులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ, తాము దేశంలో ఉన్నామని, దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్న పౌరులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కేంద్రం కుట్ర పూరితంగా మ్యానిపులేషన్ చేస్తుందని చెప్పారు. ఏపీలో ఎస్ఐఆర్ ను ఇంప్లిమెంట్ చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. బీజేపీ తప్ప అన్ని పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. ఏపీలో ఎస్ఐఆర్ అమలు చేయాలని ఎన్నికల సంఘం పూనుకోవటం చట్ట విరుద్ధంగా ఉందని తెలిపారు. ఎస్ఐఆర్ వద్దని 12 రాష్ట్రాలు కోర్టులో కేసులు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో ఎన్నికలు పూర్తయిన అనంతరం వారం రోజుల తర్వాత వీవీప్యాట్ స్లిప్స్ కూల్చివేశారని, గత ఎన్నికల్లో పోలైన ఓట్లకు, ఫలితాల సమయంలో లెక్కించిన ఓట్లకు 48 లక్షలు ఎక్కువ వచ్చాయని అందరూ గుర్తించారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ చేసే పని చట్టబద్ధంగా చేయాలి కానీ దురాలోచనతో చేయకూడదన్నారు. సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, సమగ్ర సవరణ ఇది
దీని కారణంగా అంటే మొత్తం 69 లక్షల ఓట్లు తీసేశారు. ఈ తీసేసిన నియోజకవర్గాల్లో అత్యధిక భాగం 75 నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలు ఓడిపోయినాయి. అందులో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెసు వీళ్ళు ఓడిపోయినటువంటి 75 స్థానాల్లో ఓడిపోయినటువంటి వాటిల్లో 65 స్థానాల దాకా వెళ్ళాను, 65-66 స్థానాల దాకా. అంటే అత్యధిక నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గిన చోట ప్రతిపక్ష పార్టీలు ఓడిపోయినాయి. ఇది ఎలా జరిగింది? ఇది ఒక ముఖ్యమైనటువంటి మనకి ఈరోజు విశ్లేషణ, తక్షణం వచ్చినటువంటి విశ్లేషణలు. అంటే ప్రతిపక్ష పార్టీలను దెబ్బ కొట్టడానికే కొన్ని సెలెక్టివ్ నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గిస్తున్నారు అని మొదటి నుంచి జరుగుతుందంటే అంతా కూడా ఇదే. బెంగళూరు, మహదేవ్పూర్ ఉదాహరణ చూసుకున్నా సరే, హర్యానాలో జరిగినటువంటి ఓటర్ల తారుమారు చూసుకున్నా సరే, ఓటర్ల జాబితాని తారుమారు చేసి దాన్ని మ్యానిపులేషన్ ద్వారా గెలవటం అనేది ముఖ్యమైనటువంటి ఈ విజయానికి. ఇంత పెద్ద 90% స్ట్రైక్ రేటు బీజేపీ చెప్పుకుంటున్నది. అసలు ఇంతవరకు ఏ పార్టీ కూడా ఇంత పెద్ద స్థాయిలో జరగలేదు. ఏకపక్షంగా జరిగినట్టే లెక్క. ఓట్లు వచ్చిన చోట, ఎందుకంటే సెలెక్టివ్ నియోజకవర్గాలు కాబట్టి ఓటు పర్సెంటేజ్లో మనకు పెద్ద తేడా కనపడదు. అదే ఈ మ్యానిపులేషన్లో ఉన్నటువంటి పెద్ద రహస్యం. ఓట్ల యొక్క పర్సెంటేజ్లో పెద్ద తేడా కనపడదు. కొన్ని సెలెక్టివ్ నియోజకవర్గాల్లో, కొన్ని సెలెక్టివ్ బూతుల స్థాయిల్లో కొన్ని ఓట్లు తీసేసి అవసరమైన, ఇప్పుడు అంతా అయిపోయి ఓటర్ లిస్టు ఫైనల్ అయిపోయిన తర్వాత, సర్వే కూడా క్లోజ్ అయిపోయింది ప్రకటించిన తర్వాత మరలా 3.5 లక్షల ఓట్లు చేర్చారు. ఇది ఎట్లా చేరుస్తారు? ఒకసారి నువ్వు సమగ్ర సవరణ తర్వాత సమగ్రంగానే చేయాలి. సమగ్ర సవరణ పూర్తి అయిపోయిందని డిక్లేర్ చేసి మరలా 3.5 లక్షల ఓట్లు ఎట్లా చేరుస్తారు? ఈ ఓట్లు అధికంగా చేర్చిన చోట మరలా అవి కూడా సెలెక్టివ్గానే చేర్చారు. 10 రోజుల ముందు వరకు చట్టరీత్యా అవకాశం ఉంది కాబట్టి చేర్చుకోవడానికి చట్టరీత్యా అవకాశం ఉంటే అక్కడ ఎక్కడో ఒకరో మిస్ అయితే చేర్చారు. ఆర్గనైజ్డ్గా మరలా కొన్ని నియోజకవర్గాల్లో చేర్పించడం, ఇదంతా కూడా జయాపజయాలని తారుమారు చేయడానికి ఓటర్ లిస్టుని ఒక సాధనంగా వాడుకుంటున్నారు అనేది మనకు స్పష్టంగా రుజువు అవుతున్నది. విజయవాడ నగరంలో సంతాన ప్రాప్తిరస్తు చిత్ర బృందం సందడి చేసింది. ఈ నెల 14లో విడుదలైన ఈ చిత్రం విజయవంతం కావడంతో ప్రేక్షకులను నేరుగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసేందుకు గాంధీనగర్ లోని జయరాం థియేటర్ కు చిత్ర బృందం విచ్చేసి ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. విజయవాడ నగరంలో సంతాన ప్రాప్తిరస్తు చిత్ర బృందం సందడి చేసింది. ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం విజయవంతం కావడంతో ప్రేక్షకులను నేరుగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసేందుకు గాంధీనగర్లోని జయరాం థియేటర్కు చిత్ర బృందం విచ్చేసి ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం హీరో విక్రాంత్ మాట్లాడుతూ సంతాన ప్రాప్తిరస్తు చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి తన స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు పడే పాటలను దర్శకుడు కామెడీ యాంగిల్లో తీసిన విధానానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారని పేర్కొన్నారు. తమ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులను కలుసుకొని వారికి కృతజ్ఞతలు చెప్పేందుకు విజయ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. అనంతరం హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ సంతాన ప్రాప్తిరస్తు చిత్రం ఒక డీసెంట్ కామెడీ డ్రామా అని, అందుకే కుటుంబ సమేతంగా తమ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షిస్తున్నట్లు చెప్పారు. ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని అన్నారు. ఈ చిత్రం కోసం తమ టీం ఎంతగానో కష్టపడి పనిచేసిందని, ఆ కష్టానికి ప్రేక్షకుల నుంచి ప్రతిఫలం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రాప్తిరస్తు సక్సెస్ మీట్కి విజయవాడ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఈ ఏరియాలోనే పెరిగాను. యాక్చువల్గా చిన్నప్పుడు ఒక 6-8 ఏళ్ళున్న టైంలో రంభా, వరసి, మేనకాయ థియేటర్స్ అన్నిటికీ వచ్చి సినిమాలు చూసేవాడిని. ఈరోజు నా సినిమానే ఈ థియేటర్లో ప్లే అవ్వడం, అది కూడా సక్సెస్ఫుల్గా ప్లే అవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హైదరాబాద్లో కూడా వాళ్ళు ఫుల్గా హౌస్ఫుల్ పడ్డాయి, విజయవాడలో కూడా పడుతున్నాయి. సో ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని, యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని, కామెడీ బాగా క్లిక్ అవుతుంది, ఎమోషన్ బాగా క్లిక్ అవుతుంది. సో మాకు అంటే గత 1 ఇయర్గా మేము ఈ సినిమా కోసం పడ్డ కష్టం 1.5 ఇయర్గా ఈరోజు పే ఆఫ్ అయిపోయింది అన్నట్టు అనిపించింది మాకు అందరికీ. యాక్చువల్గా చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్గా చాందిని క్యారెక్టర్ కానీ, మా మామ మురళీధర్ గౌడ్ గారి క్యారెక్టర్ కానీ, నా రోల్కి కానీ, వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ కానీ, అభినవ్ గోముటం అందరి రోల్స్కి చాలా అప్రిషియేషన్ వస్తుంది. కామెడీ బాగా నచ్చింది, ఎమోషన్ లాస్ట్లో మమ్మల్ని ఏడిపించేసింది అని చెప్పి చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఇప్పుడు లోపల చాలామంది చెప్పారు కూడా. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. విజయవాడ అంటేనే ఒక మూవీ లవర్స్ ప్యారడైజ్ అన్నట్టు చెప్పాలి. అలాంటిది అలాంటి ప్లేస్లో మా మూవీ ప్లే అవ్వడం, అభిమానులందరూ దాన్ని అప్రిషియేట్ చేయడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాగే ఇంకా చాలా మూవీస్ చేయాలి, ఇక్కడికి రావాలి, సక్సెస్ పార్టీలు చేయాలి అని చెప్పి నేను సిన్సియర్గా కనకదుర్గమని దండం పెట్టుకుంటున్నాను. సో దట్స్ ఆల్.
మా ఈ సంతాన ప్రాప్తిరస్తు సినిమా సక్సెస్ స్టోర్ మేము విజయవాడ నుంచి స్టార్ట్ చేసాము. లోపలికి రాగానే హౌస్ఫుల్ థియేటర్స్ చూడడం అండ్ జనాల ఒక ఎనర్జీ, వాళ్ళ ఒక సంతోషాన్ని ఇలా చూడడం నాకైతే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే 1.5 yearగా చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. జనాలు నచ్చుద్ది అని మేము నమ్మాం, కానీ ఇంత నచ్చుద్దని నేనైతే ఊహించలేదు. ఈరోజు హైదరాబాద్లో, విజయవాడలో హౌస్ఫుల్స్గా తిరుగుతుంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది. అండ్ కామెడీ పరంగా కానీ, ఇమోషన్స్ పరంగా కానీ, పాటల పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, అన్ని పరంగా చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది మా సినిమాకి. ఇది నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ రేపు కూడా మేము వేరే సిటీస్కి వెళ్ళి అది కవర్ చేస్తున్నాము. సో మా ఈ సినిమాకి ఇలాగే ప్రేమ రావాలి అండ్ మరీ ఇలా విజయవాడకి అది రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4వ అద్భుతంగా రామోజీ ఫిల్మ్ సిటీ నిలిచిందన్న సీఎం రేవంత్ రెడ్డి. రామోజీరావు అనేది పేరు కాదు, ఒక బ్రాండ్. ఒక వ్యక్తి వివిధ రంగాల్లో రాణించడం చాలా అరుదు అని రామోజీ ఎక్స్టెన్షన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రసంగించిన సీఎం రేవంత్. పర్యాటక, టెక్స్టైల్ రంగాల వారికి ముఖ్య శిక్షణ కేంద్రంగా మారిన పెడన కలంకారీ. తయారీ విధానాలను తెలుసుకునేందుకు దేశం నలుమూలల నుంచి విచ్చేస్తున్న పర్యాటక బృందాలు. నేడు కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో శివాలయాలకు భారీగా బారులు తీరిన భక్తులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.